వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలో విఎన్ఆర్ జెడ్పీ హై స్కూల్ కొండవరానికి చెందిన జట్ల దాసు కుమారుడు ఎన్ఆర్ఐ జట్ల సూరిబాబు సహకారంతో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సుమారు 100 మందికి ఎగ్జామ్ ప్యాడ్ అండ్ పెన్స్ సెట్గా అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ జట్ల సూరిబాబు తండ్రి మాట్లాడుతూ ఇదే స్కూల్ చిన్న స్థాయి నుండి చదువుకొని ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్న తన కుమారుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఎగ్జామ్ ప్యాడ్స్లు మరియు పరీక్షలు రాయడానికి కావలసిన సామగ్రి అందించడం జరుగుతుందని, అంతకుముందు సైకిల్ షెడ్ నిర్మించడం జరిగిందని, ఇలా చేయడం తమకు ఎంతో ఆనందదాయకమని, అలాగే 10వ తరగతి ఉత్తీర్ణులైన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో వచ్చిన వారికి నగదు బహుమతి కూడా అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బర్రె వీరభద్ర నాటక రచయిత బర్రె సత్యనారాయణ, గారపాటి శ్రీనివాసరావు మరియు స్కూల్ ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి నమస్తే పెట్టి థ్యాంక్ యూ సార్ చెప్పండి. మీరు కూడా ఉంచండి సార్, ఫోటో తీసుకుంటారు. సరేనా చూడండి సార్. తీసుకున్నావు క్లాస్లో వెళ్ళిపోండమ్మా. ఓకే అమ్మా. ఓకే అమ్మా. ఇంకేమన్నా ఉన్నారండి? ఉండండి అందరినీ ఉండండి. నువ్వు వ్యవసాయం చేసుకుంటున్నావా, గేదెలు కడతావా? నువ్వు అదే కడతాను. అంతమందికి ఇస్తున్నాం. అడిగే పిల్లలకి 100 మందికి చెప్పింది ఇస్తున్నాం. తెలియపడాలి. నా పేరు బర్రె వీరభద్రరావు అండి. ఈ స్కూల్ అంటే ఎంతో అభిమానం అండి నాకు. ఎందుచేతంటే అండి, మాకు చిన్నప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు చదువుకోవడానికి సహజం కాలేదండి. అందుచేత మా పిల్లలు ఈ స్కూల్లో చదువుకోవడం జరిగిందండి. తర్వాత ఏదో చదువుతున్నారు ఎంత అనుకున్నామండి. అలా కాకుండా 10 కొట్టి మాస్టర్లు ఎంతో సహకారం చేసి మమ్మల్ని ఎంతో విద్యావంతం చేశారండి. మీ పిల్లల్ని వాళ్ళని ఐటీలో జాబులు ఇచ్చేలా జరగడం జరిగిందండి. అందుచేత ఈ స్కూల్ ఎప్పుడు మరవండి. ఎవరన్నా ఒకవేళ సహాయం చేస్తుంటే మేము తోడ్పడతామండి. అందుచేత స్కూల్కి ప్రైజులు పెట్టడం, ఎవరన్నా సహాయం చేస్తారంటే స్నాక్స్లు ఇవ్వడం, ఎవరన్నా పెద్దలు ఉంటే వాళ్ళని మేము తీసుకొచ్చి ఇది అవ్వడం జరుగుతుందండి. అలాగే మన జట్ల దాస్ గారు అని కూరగాయల వ్యాపారం చేసుకునే వ్యక్తి అండి. నాది కిరాణా షాప్ అండి. ఈయన ఆలోచనలకి మాకు
ఎంతో తృప్తిగానే ఉంటాయండి. అంచేత వీళ్ళ అబ్బాయి ఇక్కడే చదువుకొని ఎంతో ఉన్నతమైన విద్యను సాధించి అమెరికా వెళ్ళి జాబ్ చేస్తున్నారండి. ఇవాళ ఆయన ఆలోచన అతని కోసమే స్వార్థంగా కాకుండా దృష్టి గ్రామం మీద, ఈ స్కూల్ మీద పెట్టి మాతో అవి ఈ స్కూల్ అంటే అభిమానంతో ఒక సహకరించి ఒకను ఏదో ఓ స్థాయికి తగ్గట్టుగా ఆ పిల్లలకి ఏదో చేయాలని అంతా చేస్తున్నారండి. ఈ పిల్లల్లో ఎంతో విద్యావంతం చూడాలని మా కోరిక అండి. అలాగే ఏట కూడా ఈ పిల్లలు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ప్రైజ్ మనీ పెడుతుంటానండి, ఏ స్నాక్స్లు ఇస్తుంటామండి. మా అభిమానం అటువంటిదండి. సెకండ్కి 1000 రూపాయలు ప్రకటించానండి. అవి కంపల్సరీ వాళ్ళు ఎవరికి వస్తే వాళ్ళకి నేను అందజేస్తానండి. అలాగే ఇందులో మా పిల్లలు ఉన్నారండి, మా తమ్ముడి పిల్లలు. ఒకవేళ వాళ్ళే ఫస్ట్ వచ్చండి, వాళ్ళని ఇచ్చేసి మళ్ళీ నేను మళ్ళీ వేరే చేస్తాను. ఇదండి. జట్లా సూరిబాబు గారు ఇదే స్కూల్లో చదువుకుని ఈరోజు యుఎస్లో జాబ్ చేస్తున్నారు. ఊరి మీద ఉన్న మమకారంతో ఈ స్కూల్కి ఏదో చేయాలన్న తపనతో ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే సుమారు 5 లక్షల వరకు పెట్టి ఇక్కడ షెడ్డు వాళ్ళ ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో కట్టించారు. అలాగే ప్రతి సంవత్సరం గత 4 సంవత్సరాలుగా ఒక స్టూడెంట్స్కి ప్యాడ్లు, అలాగే పెన్నులు, పెన్సిల్స్, తర్వాత ఇవన్నీ కూడా ఒక ఎగ్జామ్ కావాల్సిన మెటీరియల్ అంతా కూడా అతను ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నారు. వారి ఊరైన గొల్లప్రోలు కూడా ఒక స్కూల్లో ఒక బిల్డింగ్ కూడా ఇచ్చారు. అతను చేసే కార్యక్రమాల్లో ప్రజలకు, విద్యార్థులకు ఉపయోగపడాలన్న ముఖ్య ఉద్దేశంతో అతను ఈ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇతను వాళ్ళ నాన్నగారు జట్ల దాసు గారు, ఇతను ఆ రోజుల్లో చాలా కష్టపడి ఆ సూరిబాబు గారిని చదివించారు. చదివించిన తర్వాత అతను ఇంజనీర్గా పాస్ అయ్యి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళి ఈరోజు ఈ యొక్క కొండవరం గ్రామానికి ఎన్నో సేవలు చేస్తూ ముందుకెళ్తున్నారు.